అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. సురేష్, మీరు అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ రీల్స్ ట్రెండ్ కానీ లేదంటే ఇన్స్టెంట్ షార్ట్ ఫార్మాట్ కాంటెంట్ ఇవన్నీ వచ్చేటప్పటికి మ్యూజిక్ అనేది ఫస్ట్ ఒక 30 సెకండ్స్లోనే ఎక్కేయాలి, లేదంటే ఫస్ట్ 10 సెకండ్స్ ట్యూనే ఇమ్మీడియట్గా వైరల్ అయిపోవాలి అనే కైండ్ ఆఫ్ ఒక ప్రెషర్ పడిపోతుంది కదా మీ మీద. సో పాటని పూర్తిగా అర్థం చేసుకోవడం పక్కన పెట్టి వినట్లేదు కూడా జనాలు. ఒక మామూలుగానే పాటలు ఎంత తగ్గిపోతూ వచ్చింది. ఇంతకుముందు ఒక 6 నిమిషాలు 7 నిమిషాల పాట నార్మల్గా ఉండేది. అలాంటిది 6 నిమిషాల నుంచి అది 4 నిమిషాలు, 4 నిమిషాల నుంచి 3, ఇప్పుడు 2.5 నిమిషాలు అంటే పెద్ద పాట అనేస్తున్నారు ఇప్పుడు. సో మీరు లేదు ఒక 2.5 minutesలో నేను కంప్లీట్గా ఒక పాటని జనాలు వినేలా ఉండాలి అనే ఒక థాట్ ఉంటుందా, లేదు ఒక 20 seconds 30 సెకండ్స్లోనే అది ఇమీడియట్గా వైరల్ అవ్వాలనే ఒక థాట్ ఉంటుందా మీకు? అయితే నాకు బేసిక్ ఏంటంటే సిచ్యువేషన్ ఏదన్నా వస్తే సేమ్ అందులో ప్రొడ్యూసర్కి సినిమాకి కథకి ఉపయోగపడుతూ వాళ్ళకు నచ్చేలా చేస్తూ నాకు నచ్చేలా చేస్తా. వాళ్ళకు నచ్చే దాంట్లో కూడా నాకు నచ్చేలాగానే ఉంటుంది. నాకు నచ్చింది ట్యూన్ బయటకు వెళ్ళదు. సో నేను చేసిన ప్రతి కంపోజిషన్ వెరీ గుడ్ కంపోజిషన్, నా పర్సనల్ ఫీలింగ్. అది మనం ఇన్స్టంట్గా జనాలకి ఎక్కాలంటే చాలా రకాలు ఉంటుంది. ఇప్పుడు చాలా ఉన్నాయి. హుక్ స్టెప్ అని ఒకటి, లిరిక్స్. ఇప్పుడు మీకు మనం రాంబాయి పాటలో చరణంలో ఉన్న లిరిక్స్ చాలా ఇంపాక్ట్ చూపెట్టినాం. ట్యూన్తో పాటు లిరిక్స్ అని, ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ అని చాలా కూడితేనే ఒక పాట రీల్లో అక్కడ ఆగి చూస్తున్నారు. ఏదో ఒకటి హుక్ చేయాలి. స్టార్టింగ్ బీజిఎం ఆర్ స్టార్టింగ్ వచ్చే లిరిక్ ఆర్ స్టార్టింగ్ వచ్చే హుక్ స్టెప్ ఏదో హుక్ చేస్తే కానీ ఇది చేయరు. నేను పర్సనల్గా సాంగ్ వైజ్ ఏంటంటే నేను ఇప్పటివరకు చేసిన ఆల్బమ్స్లో ప్రతి సాంగ్ బ్యూటిఫుల్ కంపోజిషన్స్ అండి. ఆ పర్సనల్ ఇది చాలా నా కంపోజిషన్స్ వెనకాల పడున్నాయి యాక్చువల్లీ. అవి జనాలు వింటే ఖచ్చితంగా రిపీటెడ్గా వినే సాంగ్సే. ఇప్పుడున్న ఈ పరిస్థితులకు అనంటే నేను ఇప్పుడున్న పరిస్థితికి అయితే ఖచ్చితంగా జనాలకు నచ్చేలాగా చేస్తూ నా ఇదిని కూడా నేను ఎక్కడ కోల్పోకుండా కంపోజ్ చేసుకుంటూ వస్తున్నాను. మనం చెప్పలేము ఏది హిట్ అవుతుంది, ఏది మనం బ్యూటిఫుల్ ఉన్న సాంగ్ ఎవరు వినకపోవచ్చు. అంటే రీచబిలిటీ, మనం దాన్ని జనాల వరకు 10 మంది వింటే వాడు 10 మందికి చెప్పేలాగా చేస్తే బాగుంటుంది. బట్ మనం రీచబిలిటీని బట్టే మనం ప్రమోషన్, బేసిక్గా పాట అనేది కానీ సినిమా అనేది ప్రమోషన్ మీద ఆధారపడి ఉందండి. ఎంత మంచి పాట చేయి, నువ్వు ఇంట్లో జోబులో పెట్టుకుంటే ప్రమోషన్ ఇది వచ్చిందని తెలియాలి. సో నేనైతే ఏది చేసినా కానీ వాళ్ళకు నచ్చేలాగా చేస్తూ నాకు నచ్చేలాగా చేసుకుంటాను.